హలో గాయ్స్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ ఎగ్ చారు అండి. ఎగ్ చారు చేసుకునే ముందు మనం ఎగ్గులో ఉండే లాభాలు ఏంటో తెలుసుకుందామా. ఉడికించిన గుడ్డు తింటే రోగ నిరోధక శక్తి పెంచుతాయి. ఉడికించిన గుడ్డులో జింకుతో పాటు విటమిన్ B6, B12 మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్లూ, జలుబును నివారించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి ఉత్తమం అండి ఈ ఎగ్స్ అనేవి. ఉడికించిన గుడ్లో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు మంచి మోతాదులో ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి శక్తివంతమైన ఆహారం. మంచి కొలెస్ట్రాల్ను కూడా పెంచుతాయండి ఇవి. ఎందుకంటే నిజానికి చెప్పాలంటే ఇందులో HDL అనేది అధిక సాంద్రత కలిగిన ఒక మంచి లిపోప్రోటీన్. శరీరంలో HDL స్థాయిని సరైన మోతాదులో ఉండే అవి కొలెస్ట్రాల్ను, గుండె జబ్బులను ప్రమాదాన్ని తగ్గించగలవు. ఇప్పుడు మనం కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనం ఈ కర్రీ కోసం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా యాడ్ చేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఉడికించిన గుడ్లను మనం ముందే ఉడికించుకున్నాను. వీటిని మొత్తం పొట్టు తీసేసి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకుంటాను. హోల్స్ ఎందుకు పెడుతున్నానంటే అందులోకి రసం అనేది బాగా పోయి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. మీరు కూడా ఎగ్స్ ఉడికించుకుంటే ఈ విధంగా పెట్టేసుకోండి. చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఈ టైంలో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. ఇది వేగాక పసుపు యాడ్ చేసుకొని ఇది ఒక్కసారి అయితే కలిపేసుకొని రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుందామండి. ఎగ్ చారు చేసేటప్పుడు కారం అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనిద్దాం. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం టేస్ట్కి సరిపడా పులుపు ఎక్కువగా లేకుండా తక్కువగా లేకుండా చింతచారు అయితే తీసేసుకోండి. ఈ విధంగా చారు తీసేసుకొని కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేసేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని అందులో వేసేసుకుంటే సరే, చాలా ఈజీగా ఉంది కదండి. ఇదే టైంలో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే సూపర్గా టేస్ట్ ఉంటుంది. అంతే అండి, చారు మొత్తం మసాలా నూనె పైకి తేలాక సర్వ్ చేసుకుంటే ఎగ్ చారు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి కర్రీ చేసే ముందు మీకు దాని గురించి తెలుసుకొని కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ.